ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత విషయాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు కూడా బాగానే కలిసి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలని సజావుగా పూర్తి చేయగలుగుతారు. మంచి నిర్ణయాలు ఉద్యోగ రీత్యా కూడా తీసుకోగలుగుతారు. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికపరమైనటువంటి లాభాలని చేకూరుస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక ఆర్థిక సంబంధిత లావాదేవీలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. నూతన ప్రక్రియల ద్వారా విజయాలు సాధించుకోగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి అభివృద్ధిలో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. మానసికమైనటువంటి ప్రశాంతత కరువయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. వృత్తిపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో అభివృద్ధి ఉన్నప్పటికీ ఆర్థిక లావాదేవీల్లో జాప్యాలు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ప్రతికూలతని దూరం చేస్తుంది. ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఇక విదేశీ సంబంధిత వ్యవహారాలు లావాదేవీలు ఈరోజు మీకు యోగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సాహసోపేతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విదేశీ వ్యవహారాలు లాభదాయకం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నిన్నటిదాకా ఆగిపోయినటువంటి కార్యక్రమాల్ని పునఃప్రారంభించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి అంశాల్లో కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఇక వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. అయినప్పటికీ ఆనందకర సంఘటనలు వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా చోటు చేసుకుంటాయి. నూతన విధానాల్ని అవలీలగా అవలంబించగలుగుతారు. నూతన ప్రోత్సాహం కూడా అన్ని రంగాల వారికి ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ప్రతికూలతని దూరం చేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఆనందాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ విభేదాలు ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. అవమానకర సంఘటనలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. వృత్తిపరమైనటువంటి విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. అధికారులతోటి సంభాషించేటప్పుడు జాగ్రత్తతో కూడినటువంటి సంభాషణ మాత్రమే ఉపకరిస్తుంది, రక్షిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. నీలపు వర్ణం ప్రతికూలతని దూరం చేస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే శుభ పరిణామాలు అన్ని రంగాల వారికి కూడా చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో అభివృద్ధి ఏర్పడుతుంది. ప్రోత్సాహం కూడా లభిస్తుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. శత్రువులు మిత్రులు అవుతారు. చేపట్టేటువంటి కార్యాల్లో జాప్యాలు ఉన్నప్పటికీ కూడా సంపూర్ణ విజయాలు పొందగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక నూతన స్నేహాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో చిరు విఘ్నాలని చవిచూస్తారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. వృత్తిపరమైనటువంటి అభివృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. సినీ రంగం వారికి అవకాశాలు బాగా లభిస్తాయి.
ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం ప్రతికూలతని దూరం చేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక కోర్టు సంబంధిత వ్యవహారాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైనటువంటి ఆకస్మిక ప్రతికూలత ఏర్పడినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో చిరు విఘ్నాలని చవిచూస్తారు. విద్యా సంబంధిత విషయాలు మాత్రం బాగా అనుకూలిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఇక గృహ సంబంధిత మరమ్మతులు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో తలదూర్చి సమస్యలు సృష్టించుకుంటారు. వ్యవహారిక విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. పెద్దల ద్వారా మన్ననలు పొందినప్పటికీ కొన్ని వ్యవహారాల్లో చిక్కులు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ విషయాల్లో సఖ్యత పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, ఆకుపచ్చ వర్ణం త్వరితగతిని ప్రతికూలతని దూరం చేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం గణపతి. వాహన విక్రయాలు వంటివి ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే బంధువుల ద్వారా సహాయం లభిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్ని అవలీలగా పూర్తి చేయగలుగుతారు. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. విదేశీ వ్యవహారాలు కూడా బాగా లాభిస్తాయి. మంచి నిర్ణయాలు అన్ని రంగాల వారు కూడా తీసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఇక దూర ప్రయాణాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి.